బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు అరకపూడి. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పీఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్టపగలు ఖూనీ చేయడం. చూపులో కొంచెం ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఎందుకంటే సీనియర్లు కదా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండవ అయితే కప్పుతారో అదే కండవ కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. గత 10 సంవత్సరాలు చూసాం కదా. మరి కాంగ్రెస్ పార్టీలో 22 మంది గెలిస్తే 12 మందిని తీసుకున్నారుగా. అలాగే అంతకుముందు మేము తెలుగుదేశంలో గెలిస్తే తీసుకున్నారు కదా. మీకొకటి మాకొకటి వర్తించదు, అందరికి ఒకటే.